హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి నెక్కుకి పోట్లీ బటన్ ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే పైపింగ్ తోటి ఎలాగ పోట్లీ బటన్ రెడీ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇంక ఇది చూస్తున్నారా, నేను ఇంకా బ్లౌజ్ అంతా రెడీ చేసుకున్నానండి. అలాగే హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నాను. అలాగే ఇంకా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఏమో షేప్ బెల్టులు రెడీ చేసుకున్నానండి. అలాగే ఇంకా బ్యాక్ పార్ట్కి కూడా నడుము పట్టి వేసి ఇక బ్లౌజ్ని అంతా అయితే ఈ విధంగా రెడీ చేశానండి. ఇంక ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ అలాగే పోట్లీ బటన్ ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఇంక ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇంకా కలర్స్ బాల్స్లు తీసుకున్నానండి. వీటిల్లో మనకి ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో సైజుల వారీగా ఉంటాయి బాల్స్లు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఏరుకున్నానండి. ఇక నాకైతే మీడియం సైజు చూసుకొని వేరుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని. ఇంకా పైపింగ్కి అయితేనేమో వేరే క్లాత్ తీసుకున్నానండి. ఈ బటన్స్కి ఏమో పోట్లీ బటన్స్కి అయితేనేమో చీరలోని క్లాత్ వచ్చేసి కట్ చేసుకుంటున్నాను. అంటే ఇక మనకి 1.5 ఇంచు కాడికి మనం విడుతు లెంత్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలండి. మరి ఎక్కువైనా కూడా క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి 1.5 ఇంచు కాడికే నేను క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు తీసుకున్న బౌల్స్లోనేగా వాటిని మనకి అంటే చీర క్లాత్ ప్లల్చగా ఉందనుకోండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో చూసి పెట్టుకోవచ్చు అండి. క్లాత్ అనేది మందంగా ఉంటే మనకి ఫోల్డింగ్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి నేను ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్లో బాల్స్ అనేది పెట్టి ఈ విధంగా అయితే చుట్టి ఇక 2 మెలికలుగా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం చుట్టుకున్న దారం అయితే ఊడిపోకూడదు కదండి. అందుకని చెప్పేసి మనం దారం అనేది గట్టిగా చుట్టుకోవాలి. ఓకే, ఇంకా అలాగే ఇప్పుడు నేను ఫోల్డింగ్ ఎందుకు చేస్తున్నానంటే అదే చెప్తుంటే మనకి క్లాత్ అనేది చీర క్లాత్ పలచగా ఉందండి. ఇవేమో కలర్స్ బాల్స్లు కాబట్టి కలర్స్ అనేది కనపడుతుందని చెప్పేసి నేను ఫోల్డింగ్ మీద బౌల్స్ పెట్టి దానికి ఈ విధంగా అయితే దారం అనేది చుట్టుకుంటున్నానండి. అదే చదువుతుండే మందపాటి క్లాత్ అయితే మనకి పెట్టేసి ఒకసారిగానే మనం క్లాత్ అనేది ఈ విధంగా రౌండ్గా చుట్టేసి మనం దారం అనేది చుట్టుకోవచ్చు. ఓకే, ఇంక ఈ విధంగా అయితే దారం అనేది గట్టిగా వేసుకోవాలండి. అలాగే 2-3 మెలికలు కూడా వేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక ఆ మెలిక అనేది ఊడిపోకూడదు. అలాగే బాల్స్కి మనం చుట్టుకున్న దారం కూడా గట్టిగా చుట్టుకోవాలండి, లేకపోతే క్లాత్ అనేది లూజ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను గట్టిగా ఈ విధంగా పట్టుకొని దానికి దారం అనేది చుడుతున్నాను. నేనైతే 4-5 వాటికి అయితే చుట్టేసానండి బాల్స్లకి. ఎందుకంటే నెక్కు మెడ నెక్కుకి అలాగే ఫ్రంట్ నెక్కుకి కూడా సరిపడా వాటికి నేను అంటే ఎక్కువ చుట్టేసాను. కాకపోతే మీకు ఒక 4 చూపిద్దామని చెప్పేసి ఒక 4-5 దాకా అయితే నేను ఈ విధంగా చూపించానండి. ఓకే, ఇంక ఈ విధంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఓకే, ఇంక ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తాయి. అంటే 1 అంగుళం వారా కూడా మనం దారం అనేది చుట్టుకోవాలండి. ఓకే, ఇది చూసారా, ఇంకా నాకైతే రెడీ అయినాయండి. నేను క్లాత్ అలాగే దానికి సంబంధించి దారము బాల్స్లు అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను వాటిని. ఇంక ఇది వచ్చేసి పైపింగ్కి అండి. పైపింగ్ అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే క్లాత్ నేను రెడీ చేసుకున్నానండి. ఇది వచ్చేసి క్రాస్ పీస్ అనమాట. 1.5 ఇంచు కాడికి నేను వెడల్పు అనేది తీసుకున్నాను. అలాగే మనకి పైపింగ్కి థ్రెడ్ అనేది తీసుకున్నానండి. ఇంక ఈ విధంగా అయితే పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నామండి. ఓకే, ఇంక దీనికి ఫోల్డింగ్ అనేది ఏమీ స్టిచ్చింగ్ చేయలేదండి. ఎందుకంటే మళ్ళీ వీటి మీద పోట్లీ బటన్స్ పెట్టి దాని మీద మనకి పట్టీ అనేది వేసుకుంటాం కాబట్టి ఫోల్డింగ్ అనేది అవసరం లేదండి. ఓకే, ఇంకా నాకు బ్లౌజ్ నెక్కుకు సరిపడా నేను పైపింగ్ అనేది రెడీ చేసుకున్నానండి. ఇది కూడా మనకు 1/2 ఇంచు వారే ఉంచుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనకు 1/2 ఇంచు మైనే మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది ఉండాలండి. ఎక్కువ ఉండా కూడా నీట్గా అనేది రాదు మెడ నెక్ అనేది. ఓకే, ఇక చూసారా, ఇంక ఈ పోట్లీ బటన్స్ కూడా నేను రెడీ చేసుకున్నాను కదండి. వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా అయితే పైపింగ్ అనేది వేసుకుంటున్నానండి. నేను మెడ నెక్కుకి వచ్చేసి 1/2 ఇంచు మార్జిన్ తోటి ఈ విధంగా రెడీ చేసుకున్న పైపింగ్ని అయితే మనం ముందుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా ఉక్సు పట్టి కాడ నుంచే మనం
స్టార్టింగ్ అనేది పైపింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా అయితే ఇక నెక్ రౌండ్ చుట్టూతో కూడా మనం ముందుగా పైపింగ్ అనేది వేసుకోవాలండి. క్లాత్ అనేది లాక్కుండా ఈ విధంగా క్లాత్ అనేది లైనింగ్ జాకెట్ క్లాత్ వాటికే మనం జరుపుకుంటూ రావాలండి. వేసే పైపింగ్ని అయితే అసలు లాగకూడదండి. ఇంక పైపింగ్ అయితే వేసుకున్నాం కదండి. ఇంక మనకి ఎడం పక్క షోల్డర్ కాడ నుంచి బటన్స్ పెట్టుకోవటానికి మనం టేప్ కాలుతోటి 1/2 ఇంచ్ అనేది లేదా 1 ఇంచుకి మనం తీసుకునే లెంత్ని పెట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. నేనైతే 1 ఇంచ్ కాడికి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ కంటే దగ్గరగా వస్తాయండి. నాకు మరీ అంత దగ్గరగా వద్దని చెప్పేసి నేను 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవటం వల్ల మనకి బటన్స్ అనేవి సమానంగా వస్తాయి. ఓకే, అది మనం తీసుకునే లెంత్ని బట్టి కూడా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు అండి. 1 ఇంచుకి తీసుకోవచ్చు లేదా 1.5, అది మన ఇష్టం అండి. ఓకే, నేనైతే 1 ఇంచ్ కాడికి మార్కింగ్ అనేది వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న కాడ నుంచి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బటన్స్ అవేవి ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. మనం 1 ఇంచుకి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదండి, అక్కడే మనం ఈ పొట్లీ బటన్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం పైపింగ్ అనేది కూడా వేసుకున్నాం కదండి, ఆ పైపింగ్ అమ్మటగా మనకి బాల్స్ అనేది నీట్గా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఆ బటన్స్ అనేవి మనకి అటుకి ఇటుకు పడకూడదండి. మనకి పైపింగ్ అంచమ్మటగానే రావాలి. అందుకని చెప్పేసి నిదానంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే నెక్ రౌండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ దాకా మనకి ఈ పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఇలాంటి మోడల్స్ ఎన్ని కుట్టినా కూడా టైలర్స్లకి మోడల్స్ అయితే అవి ఇవి కావాలని చెప్తారు. మనకి రేట్ అయితే ఈ కాస్ట్ ఇంత పడుతుంది ఈ బ్లౌజ్కి ఈ మోడల్స్కి అని చెప్తే మొహాలు కలిసిస్తూ ఇక కూరగాయల బేరంలాగా అడుగుతారండి. ఇచ్చిన వాళ్ళు ఇస్తారండి, ఇవ్వని వాళ్ళు అయితే అంతగాది ఇంత అని చేతిలో పెట్టిపోతారండి. ఒక్కోసారి అయితే అసలు విసుగు వచ్చేసిద్దండి ఇలాంటి బేరాలు చెప్తూ ఉంటుంటే. అసలుకి టైలరింగ్ అంటేనే ఒక్కోసారి విసుగు వచ్చేస్తుంది. కాకపోతే ఒకళ్ళ ఇద్దరి కోసం మనం చేసే పని అయితే మానుకోం కదండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి. అక్కడక్కడ అయితే మనకి నెక్ రౌండ్ కాడ అలాగే ఫ్రంట్ నెక్ కాడ అయితే కట్స్ అనేది ఇచ్చాను. ఓకే, ఇక మనకి ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయినా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మళ్ళీ 1.5 ఇంచ్ కాడికి మళ్ళీ క్రాస్ పీస్ అనేది తీసుకొని మనకి మెడపట్టి అనేది వేసుకుంటాం కదండి, ఆ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి. ఇది కూడా 1.5 ఇంచ్ కాడికి లైనింగ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ పీస్కి 1.5 ఇంచ్ కాడికి క్రాస్ పీసే కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మళ్ళీ పైపింగ్ వేసామో ఆ పైపింగ్కి అంచుగా అలాగే బటన్స్కి అంచుగా మనకి కుట్టు అనేది వేసుకోవాలండి. మళ్ళీ బటన్స్ మీద పడకుండా మనకి పైపింగ్కి మీద పడకుండా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఈ విధంగా మళ్ళీ మనకి మడపట్టి అనేది ఇక పైపింగ్కి పోటీ బటన్స్కి మనకి క్లాత్ అనేది కూడా మనకి ఖర్చు కూడా కనిపించదండి. ఖర్చు కూడా కనిపించకుండా మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది. ఓకే, ఇంక ఈ విధంగా అయితే మళ్ళీ నెక్ రౌండ్ కాడ అలాగే ఫ్రంట్ రౌండ్ కాడ కట్స్ అనేది ఇచ్చి ఇంక మనకు 1/4 ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 1/4 ఇంచుకి మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి మనకి అంచమ్మడుగా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇంకా మనకి హెమ్మింగ్తో పని ఉండదండి. మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఇక క్లాత్ కూడా ఈ విధంగా మనకి బటన్స్కి ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదండి పోట్లీ బటన్స్, వాటికి క్లాత్ అనేది కూడా పడకుండా చూసుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఆ బటన్స్కి అలాగే పైపింగ్ అంచు అమ్మటగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఓకే, నేనైతే స్టిచ్చింగ్ అనేది వేసుకుని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇంకా మనకు 1/4 ఇంచ్ అనేది మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి. ఆ 1/4 ఇంచ్ క్లాత్ అనేది మనం హెమ్మింగ్కి చేసుకోవచ్చు లేదా ఈ విధంగా స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు అండి. నేను స్టిచ్చింగే వేసుకుంటున్నాను.
మనకి స్టిచ్చింగ్ వేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. ఈ వీడియో అంతా మీరు చూసాక ఎలా వచ్చిందనేది కూడా మీరు కూడా ట్రై చేసి నాకు ప్లీజ్ ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇది చూస్తున్నారా, చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఇంకో కుట్టు కూడా మనకి ఆ పైపింగ్ అంచు అమ్మటగా ఇంకొక స్టిచ్చింగ్ అనేది కూడా వేసుకుంటున్నానండి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఈ విధంగా వచ్చిందని చూపిస్తున్నాను. మనకు ఆ బటన్స్ అమ్మటగా కూడా ఇంకొక స్టిచ్చింగ్ అనేది కూడా వేసుకుంటే నీట్గా ఉంటుందండి. నేను మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది కూడా వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, అంచు అమ్మటగా ఆ బటన్స్కి పైపింగ్ అంచు అమ్మటగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఇప్పుడు మనకు డబుల్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది కదండి. అసలు మెడ నెక్ అనేది బాగా నీట్గా ఉంటుందండి. ఇది వచ్చేసారా, నేను మనకి కలర్ అయితే కనిపించట్లేదండి, ఎందుకంటే నాకు ప్రైవేట్ చెంగులో వచ్చిన డిజైన్కి బట్టి నేను పళ్ళపొడి రంగు పైపింగ్ అనేది వేసుకున్నానండి. ఓకే, ఇంకా నాకు పైపింగ్ అనేది వేసుకున్నాను కదండి. అలాగే ఇంకా సైడ్ జాయింట్ చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిందండి. ఓకే, ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ నాకు కామెంట్ ద్వారా కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ అనేది మటుకే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే అండి, మళ్ళీ కోరుకుంటున్నానండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.